వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితా చౌదరి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీకు ఆల్రెడీ thumbnail చూసి అర్థమై ఉండొచ్చు మన సీరియల్ షెడ్యూల్స్ ఎలా జరుగుతుంది ఏంటి అని. సో యాక్చువల్లీ నేను ప్రెసెంట్ అయితే 2 ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నాను. ఒకటి ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ ఉంటుంది, ఇంకొకటి సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ ఉంటుంది. సో ప్రెసెంట్ థర్డ్ వీక్ కాబట్టి నా థర్డ్ వీక్ సీరియల్ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అనే వీడియో. సో జనరల్ గా కొంతమంది ఏంటంటే 1 to 15 కంటిన్యూస్ గా చేస్తారు, 15 to 30 కంటిన్యూస్ గా చేస్తారు. బట్ నేను చేసే సీరియల్స్ నాకు 1 and 3rd వీక్ అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ ఉంది. సో జనరల్ గా మనకి టైమింగ్స్ అనేది ఎలా ఉంటుంది అంటే 9 to 9 ఉంటుంది. 9 to 9 అంటే మనం లొకేషన్ కి 8 కి రీచ్ అవ్వాలి. బికాస్ మనకి 1 hour మనకి రెడీ అవ్వడానికి అవుతుంది. హెయిర్ స్టైల్, మేకప్, కాస్ట్యూమ్ అన్నీ ఉంటుంది కాబట్టి. యాక్చువల్లీ ఇవాళ నాకు లొకేషన్ మోయినాబాద్. సో 7:30కి స్టార్ట్ అయి ఉంటే నేను 8కి రీచ్ అయ్యేదాన్ని. కొంచెం లేట్ అయింది, 7:40కి అలా స్టార్ట్ అయ్యాను. సో కొంచెం 8:15 అలా రీచ్ అవుతాను. బట్ ఎలా రీచ్ అయినా కూడా 9కి రెడీ అవ్వాలి. సో కొంచెం హడావిడిగా ఉంటుంది ఇవాళ. షెడ్యూల్ స్టార్టింగ్ డే కాబట్టి మెయిన్గా ఈ ప్రాబ్లం. యాక్చువల్లీ ఇవాళ డేట్ వచ్చేసి 16th అంటే థర్డ్ వీక్. మనకి 15 to 21st మనకి షెడ్యూల్ ఉంటుంది ఇది. బట్ నిన్న స్టార్ట్ చేయలేదు, ఇవాళ నుంచే షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. సో లొకేషన్లో ఏ టైంలో మేము ఏం చేస్తుంటాం, బ్రేక్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటుంది అన్నీ నేను మీతో షేర్ చేస్తాను. లైక్ ఎవ్రీడే మాకు సేమ్ లొకేషన్ ఉంటుందా, డిఫరెంట్ లొకేషన్స్ ఉంటుందా, టోటల్ కంప్లీట్ షెడ్యూల్ ఎలా ఉంటుందని చెప్పి మిస్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఇప్పుడైతే నేను కొంచెం హడావిడిగా వెళ్తున్నాను కాబట్టి డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. వన్స్ లొకేషన్కి రీచ్ అయ్యాక అక్కడ కలుస్తాను. సీ యూ. సో లొకేషన్కి అయితే వచ్చేసాను. చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది చూడ్డానికి. బట్ వన్స్ ఇప్పుడు లోపలికి వెళ్తే ఉంటుంది హడావిడి అంతా. బికాస్ ఆల్మోస్ట్ 8:20 అలా అయింది టైమ్. సో లోపలికి అయితే వెళ్తున్నాను. కార్ పార్క్ చేసేసి లగేజ్ అనేది తీసుకొని వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఫాస్ట్గా ఇప్పుడు రెడీ అవ్వడమే బ్యాలెన్స్. మీ ఫేస్ డార్క్ కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. నమస్తే. చూడండి ఇక్కడంతా హడావిడి ఎలా ఉందో లోపల. సో మేకప్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో నేను వీడియో చేస్తూ మేకప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను మేకప్ చేశాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సీ యూ. సో ఫైనలీ రెడీ అయిపోయాను. మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. కాస్ట్యూమ్ మాత్రం మార్నింగ్ వేసుకొచ్చిందే ఉంచేసాను. బికాస్ ఓన్లీ 1 సీన్కి వస్తుంది అన్నారు. సో యాక్చువల్లీ నేనైతే 9:05, 9:10 మధ్యలో అంతా రెడీ అయిపోయాను. ఇంకా స్టార్ట్ చేయలేదు మాకు ఇవాళ. లైక్ స్టార్టింగ్ డే కాబట్టి కొంచెం అన్నీ సెట్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. సో నేనైతే చక్కగా బయట కూర్చున్నాను. చూసారా, ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. లైక్ బయట అంతా చాలా స్పేషియస్గా చాలా మంచిగా అనిపిస్తుంది. చెట్లు ఉంటుంది కాబట్టి కూల్గా అలా ఉంటుంది. లోపల కొంచెం హడావిడిగా ఉండింది. సో బయట వచ్చి కూర్చున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం వాళ్ళు పిలిచే లోపల. సో బ్రేక్ఫాస్ట్కి నేనైతే 2 ఇడ్లీ తెప్పించుకున్నాను ఇక్కడ నుంచి, ప్రొడక్షన్ నుంచి. అసలు ఇడ్లీ వేడిగా ఉంటే బాగుంటుంది. బట్ ఇక్కడ మార్నింగ్ తీసుకొస్తారు కాబట్టి చల్లగా అయిపోయి ఉంటుంది. ఇంట్లో నుంచి తెచ్చుకుంటుంటాను అప్పుడప్పుడు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకురాలేదు ఇంట్లో నుంచి. సో ఇక్కడ ఇడ్లీ తింటున్నాను. యూజువల్గా కూడా ఇంతే. ఇక్కడ మనం షూట్కి వచ్చినప్పుడు 9కి అంతా రెడీ అయిపోయి మనం పిలిచేప్పటికి బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంటాం. సపరేట్గా బ్రేక్ టైమింగ్ అనేమి ఉండదు. మార్నింగ్ టైం వరకు రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఉంటే షాప్కి పిలిచినప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇడ్లీలో చట్నీ ఉండదు, చట్నీలో ఇడ్లీ ఉంటుంది. నాకు ఇలానే నచ్చుతుంది. కర్రీస్ కూడా కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా తింటారు చట్నీలో ఇడ్లీ? నేనైతే అలానే తింటాను. సో ఇప్పుడు టైం 9:50 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాను నేను షార్ట్లోకి. సో ఫస్ట్ సీన్ అయితే క్లోజెస్ కంప్లీట్ చేశారు. వైడ్ ఉంది. సో మనకి జనరల్గా కూడా క్లోజెస్ సపరేట్, వైడ్ సపరేట్ అలా చేస్తారు. సో ఫస్ట్ నార్మల్గా అయితే వైడ్ చేస్తారు. బట్ ఇవాళ క్లోజెస్తో స్టార్ట్ చేశారు. క్లోజెస్ అయితే అయింది, లైటింగ్ సెట్ చేస్తున్నారు. నెక్స్ట్ వైడ్ చేస్తారు. లోపల షూట్ జరుగుతుంది. నాకైతే ఒక సీన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాస్ట్యూమ్ ఇదేనా, చేంజా అని ఇంకా ఏం చెప్పలేదు. సో చేంజ్ అంటే వెళ్ళి చేంజ్ చేయాలి, లేదు అంటే ఇదే కాస్ట్యూమ్.
ఒక సీన్ అని చెప్పారు ఈ కాస్ట్యూమ్లో, బట్ ఏదైనా సెపరేట్ బ్లాక్ ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే మనకి చెప్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఇలా కూర్చొని ఇక్కడ చూస్తుంటే. వెదర్ కూడా అలానే ఉంది, మంచిగా ఎండ ఎక్కువ లేకుండా, సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో కాస్ట్యూమ్ చేంజ్ అయింది, ఇది డేలో నాది సెకండ్ కాస్ట్యూమ్. సో యాక్చువల్లీ ఇది నాది లాస్ట్ షెడ్యూల్ కంటిన్యూటీ, బట్ ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది చేస్తున్నారు. లైక్ ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ సీన్ ఒకటి ఉంటే అది చేయడానికి వెళ్తున్నాము, బయటకు వచ్చాము. అందగాడు ఆ కంటిన్యూటీ ఇప్పించింది నేనే. ఆ కంటిన్యూటీ ఇచ్చింది వీళ్ళే. అక్కడెక్కడో ఇల్లు ఉంటే అక్కడెక్కడో తీసుకెళ్తున్నారు. చూడ దూరం నడిపిస్తూ తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నావు అంత దూరం? మేడం స్లిమ్ కావాలని అంత దూరం తీసుకెళ్తున్నాను. నన్ను స్లిమ్గా చేయడానికి అక్కడెక్కడో పెట్టారంట. సర్లే ఇలానే స్లిమ్గా అయితేనేమో చూద్దాం. అవుతారు మేడం, ఆ దేవుడి ఆశీస్సులు మీకే ఉంటాయి. అది అవ్వదమ్మా. బట్ ఎలానో ఎండ లేదు కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఎక్స్టీరియర్ అయినా కూడా చేసుకోవచ్చు ప్రశాంతంగా, చల్లగా ఉంది కాబట్టి. అదే ఎండ అయితే ఇలా రాదు, ఒక గొడుగు పక్కన ఇంకో అసిస్టెంట్, ఆయనకు ఒక పెద్ద బ్యాగు. మీకు మీది ఉన్నట్లు ప్రాపర్టీ, మా అసిస్టెంట్ మా ప్రాపర్టీ ఉంటుంది. మరి మాకు ఎప్పుడైనా ఇవే, ఇవి తప్ప ఇంకేమి ఉండవు. హలో అమ్మా, నిజంగానే క్యాలరీస్ బర్న్ అయ్యేలా ఉన్నాయి. నడుస్తూనే ఉన్నాం అక్కడ నుంచి. చూసారా హౌస్ కనిపిస్తుందా మీకు వెనకాల? అక్కడి నుంచి వస్తున్నాం. గాయస్ నేను మోసపోయాను, అక్కడ నుంచి చూసి ఇక్కడ వరకే రావాలనుకున్నాను. కానీ చూసారా ఇక్కడ కనిపించే కెమెరా కాదు ఇది, చూసి మోసపోవద్దు. ఎక్కడ వాళ్ళు? అమ్మో అక్కడ ఉన్నారు చూడండి, అక్కడ వరకు నడవాలి ఇప్పుడు. సో టైం 11:30 అవుతుంది. నాకు తెలిసి సీన్ అయ్యేప్పటికి లంచ్ బ్రేక్ అవుతుంది. సో 1 to 1:30 అలా ఉంటుంది మాకు లంచ్ బ్రేక్ జనరల్గా. బట్ ఇది అవుట్డోర్ సీన్ వచ్చి చేస్తున్నాం కాబట్టి ఇది అయ్యాకనే మొత్తం కంప్లీట్గా లోపలికి వెళ్తాం మళ్ళీ. బికాస్ మళ్ళీ షిఫ్టింగ్కి టైం పడుతుంది కాబట్టి బ్రేక్ ఒకటేసారి లైక్ బిఫోర్ బ్రేక్ ఫినిష్ చేసి బ్రేక్ ఇస్తారు. సో ఇవాళ ఏ టైంకి బ్రేక్ ఇస్తుందో చూద్దాం. పాదయాత్ర, పాదాలతో నడిచే యాత్రని పాదయాత్ర. ఏంటి మీ వెనకాల కార్ వస్తుంటే నడుచుకుని వస్తున్నారు? మీకోసం వస్తుంది అనుకున్న కారు. నేను వాకింగ్ చేద్దామని, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అది. అంటే మా కారు ఉంది అయినా కూడా మీరు నడుచుకుంటూ నేను చూస్తున్నాను. ఇప్పుడు కారు ఎక్కుతారేమో అనుకుంటే నడుచుకొని వస్తున్నారు. స్టైల్గా మేము కారున్నా కూడా నడుస్తామని అర్థం అనమాట. బాగుంది కదా వెదర్, అందుకే నడిచాం. జనరల్గా చెప్పాలంటే ఎండ ఉంటే నడిచేవాళ్ళు కాదు, చల్లగా ఉంది కాబట్టి నడిచారు. అలా ఏం లేదు, నడవక తప్పదన్నప్పుడు నడవాలి కదా. సో చూడండి మా కంప్లీట్ ఫుడ్ ఇవాళ. యాక్చువల్లీ ఇది ప్రొడక్షన్ ఫుడ్, ఇదైతే నేను ఇంటి నుంచి తీసుకొని వచ్చింది. ఇది లేడీస్ ఫింగర్, సాంబార్, చికెన్ కర్రీ అండ్ పచ్చడి, బ్రింజాల్, పెరుగు, ఇంటి నుంచి సలాడ్. ఇక్కడ వచ్చి బెండకాయ ఫ్రమ్ హోమ్. ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? చూపిద్దాం. ఇది ఇక్కడ జొన్న రొట్టి అండ్ ఆకుకూర. ఇప్పుడు ప్రతి అక్క ఏం తీసుకొచ్చిందో చూద్దాం. టమాటా, ఆనపకాయ, ముద్దపప్పు, బ్రౌన్ రైస్, బెండకాయ, అలాగే పచ్చడి, ఆవకాయ పచ్చడి. సో ఇది మా మెను. ఇక్కడ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ తినడం. సో ఇంకా ఎంత పెద్ద మెను ఉన్నప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే లంచ్ చేయాలి, మళ్ళీ టైం కూడా ఉండదు. డైటింగ్ అమ్మా, డైటింగ్. చూసారా రైస్ తినట్లేదు నేను, ఓన్లీ జొన్న రొట్టి తింటున్నాను. మరి ఇంతకంటే ఇంకేం డైట్ చేస్తాను? మేము డైట్ లో ఉంటేనే ఇలా ఉంటాం, ఇందాక చెప్పినట్టు. లేదంటే ఇంకా ఇలా ఉంటాం. డైట్ చేసినాం కాబట్టి ఇలా ఉంది మా ఫేస్. ఇప్పుడు కరెక్ట్ గా స్క్రీన్ కన్నా సరిపోతున్నాం. డైట్ చేయలేదంటే స్క్రీన్ ని నేను ఇలా క్రాస్ చేసి బయటికి వెళ్ళిపోతున్నాను. ఓకే, లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ నేను వస్తాను. బాయ్ బాయ్. సో లంచ్ అయిపోయింది, అందరం చక్కగా కలిసి కూర్చొని లంచ్ చేసేసాము. అండ్ టచ్అప్ అన్ని చేసుకొని అమ్మాయి పిలవలేదు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనేప్పటికీ పిలిచేశారు.
సో ఇంకా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి. వెహికల్ ఉంది కానీ కొంచెం వాక్ చేయాలనిపించి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. హీరో హీరో ఏం పండు పట్టుకొస్తున్నావు? మామిడి పండు తీసుకొస్తున్నాడు. మామిడి పండు ఎంతసేపు నడిచేదిరా త్వరగా. హీరో అని ఇంట్రొడక్షన్ ఇస్తా నేను. హీరోలా నడువు, కొంచెం హీరోలా నడువు నువ్వు. అది పండ్లు ఎవరికి? మ్యాంగో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? వద్దొద్దు, నాకు వద్దు, నేను తినను. హీట్ అవుతుంది నాకు ఫుల్. కాదు బిడ్డ, ఇది మంచిది, రసాలు అంటారు దీనికి. ఇలా తినాలి, ఇది కోసింది తెలుసు. నాకెందుకు తెలియదు. నాకు ఏమైతుందంటే మామిడి పండు తింటుంటే ఇక్కడ వస్తున్నాయి కొని. అవేమవు ఏమవ్వు. అందంగా నువ్వేం బయట అందంగా ఉండు, మేము మాత్రం అందంగా లేకుండా ఉండాలి. చిన్నది చాలా వద్దు, పెద్దది. ఎస్. హాయ్ చెప్పు మా ఆడియన్స్ కి. హాయ్. ఎవరు నువ్వు? హీరో అని చెప్పు. బాలకృష్ణ అనుకున్నా. జై బాలయ్య, జై బాలయ్య. వర్షం పడుతుంది. అమ్రిలో చూడండి ఎలా ఎగిరిపోతుంది. ఫుల్ గాలి ఫోర్స్ ఉంది ఫుల్. వర్షం పడుతుంది. నన్నంత అడుగుతున్నారు మీరు. చూడండి, ఒక్కటే అంబ్రిల్లా కింద ఇద్దరు ఉండాలని చెప్పారు. ఒకటే అంబ్రిల్లా కింద ఇద్దరు ఉండాలని చెప్పారు. చూడండి ఎలా పెట్టారు. చూడండి ఇప్పుడు చూడండి. ఇప్పుడు వర్షం పడుతున్నందువలన మా శిరీష అక్క మేము ఇక్కడ ఇద్దరం ఉన్నాం. నన్నే వెళ్ళిపోమంటుంది మళ్ళీ. కనిపిస్తున్నారు. సో గాయ్స్ అక్కడైతే కంప్లీట్ అయిపోయి ఇప్పుడే వచ్చాము మళ్ళీ హౌస్ దగ్గరికి. ఫుల్ గాలి వస్తుంది, పెద్ద వర్షం పడేలా ఉంది. ఏం చూస్తున్నామంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఫుల్ మొత్తం కొబ్బరి చెట్లే. ఫుల్ గాలి వస్తుంది కదా. కార్ పార్క్ చేస్తున్నాము. ఎక్కడ ఈ కొబ్బరికాయలు పైన పడతాయేమో కార్ పైన అని కార్ కొంచెం పక్కన పెడతామని చెప్పి చూస్తున్నాం. కూర్చొని మ్యాంగో తింటున్నాను. సో ఫైనల్లీ కాస్ట్యూమ్ చేంజ్ అయిపోయింది. హోప్ఫుల్లీ ఇదే నా లాస్ట్ కాస్ట్యూమ్ చేంజ్ కూడా అనుకోవచ్చు ఈ వాళ్ళలో. బట్ ఇంకేదన్నా ఉంటే ఒకటి ఉండొచ్చు, అదర్వైజ్ ఇదే ఫైనల్ లాస్ట్ కాస్ట్యూమ్. అండ్ ఇప్పుడు టైం 7 అవుతుంది. డిన్నర్ చేస్తాను ఇప్పుడు. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ సలాడ్ ఉంది కదా, అది నేను కొంచెం బ్యాలెన్స్ పెట్టి ఈవినింగ్ లైక్ కర్డ్ మిక్స్ చేసి సలాడ్లో తినేస్తాను. బికాస్ అంటే ఇక్కడ 9కి ప్యాకప్ అయినా ఇంటికి వెళ్ళి మేకప్ రిమూవ్ చేసి ఫ్రెష్ అయ్యి లైక్ డిన్నర్ చేసే టైం లైక్ 11 అలా అయిపోతుంది. అంత లేట్గా డిన్నర్ చేయడం ఎందుకని చెప్పి ఇలా చేస్తున్నాను. రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఇలాగా. లేదంటే ఇంతకుముందు నేను అలానే చేసేదాన్ని, ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేదాన్ని. అది ఎందుకో సెట్ అవ్వట్లేదు, అందుకే నేను ఇప్పుడు తినేస్తున్నాను డిన్నర్. సో మాకైతే లాస్ట్ సీన్ అవుతుంది ఇవాళ. టైం కూడా 8 అయింది. యాక్చువల్లీ 7 వరకు బాగుంటుంది. ఆఫ్టర్ 7 చాలా టయర్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. లైక్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి అట్లుంటుంది. ఎలా వెయిట్ చేస్తామంటే స్కూల్లో ఫైనల్ బెల్ కోసం ఎలా వెయిట్ చేస్తారో అలా వెయిట్ చేస్తూ ఉంటాం. 9 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వెళ్ళిపోదామని. సో మోస్ట్లీ నాకు తెలిసి ఇదే లాస్ట్ సీన్. ఇది అయ్యేప్పటికీ ఇంకా 9 అవుతుంది. సో ప్యాకప్ అవుతుంది, దానికోసమే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ప్యాకప్ అయిపోయింది. ఇవాళ ఎగ్జాక్ట్గా 9:05కి ప్యాకప్ అయింది. యాక్చువల్లీ ఇవాళ అంత హెక్టిక్గా కూడా అనిపించలేదు, పర్లేదు, నార్మల్గానే అయింది నాకు మొత్తం. బట్ కొంచెం చెప్పాను కదా టైర్డ్ ఫీలింగ్ అయితే ఉంది. బికాజ్ 7 తర్వాత అంటే నా ఫీలింగ్ వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అలా పడుకుందాం అన్నట్లు ఉంటుంది. అండ్ నేనైతే స్టార్ట్ అయ్యాను, ఒక 5 minutes అవుతుంది స్టార్ట్ అయ్యి కూడా. నాకు ఇంటికి అయితే 30 to 40 minutes అలా పడుతుంది వెళ్ళడానికి. బికాజ్ అంటే పర్లేదు, మణికొండలోనే నేను ఉండేది, యావరేజ్ డిస్టెన్సే ఉంటుంది నాకు అన్ని లొకేషన్స్ మ్యాక్సిమం. అండ్ విత్ కాస్ట్యూమ్ వెళ్ళిపోతున్నాను బికాస్ రేపు ఫస్ట్ సీన్ నాకు ఇదే కాస్ట్యూమ్లో ఉంటుందని చెప్పారు, అందుకోసం. ఇంకా డే 1 అయితే నాకు మంచిగానే అయింది షెడ్యూల్, స్టార్టింగ్ డే. రేపు ఎలా ఉంటుందో చూడాలి. సో రేపటి వీడియోలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నిఖితా చౌదరి.